మనకి ఈ యాప్ వస్తుంది అనమాట. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ని కిలోమీటర్స్కి ఇంటని ఉంటుంది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ డాక్టర్ రేవతి. మీరైతే నా వ్లాగ్స్ చూస్తున్నారని అనుకుంటున్నాను. సో కిర్గిస్తాన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను, ఫిలిప్పీన్స్ వ్లాగ్ ఎండ్ చేశాను అనమాట. సో మీరు ఆ ట్రావెలింగ్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. సో కిర్గిస్తాన్ ఎందుకు వచ్చాను అన్నది కూడా నేను ఒకసారి వీడియో తీస్తాను. అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది కూడా వ్లాగ్ తీశాను, సూన్ రాబోతుంది. అండ్ ఇప్పుడు ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, సో మేమైతే హెయిర్ కట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇట్లా ఇక్కడ ఎలాగో సమ్మర్ ఇండియా వెళ్తున్నాం అనమాట. సెమ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సెమ్ నడుస్తుంది, సెమ్ అయిపోయిన తర్వాత ఇండియా వెళ్తాము. సో అక్కడ కూడా ఎండ కాబట్టి ఇంకా ఇక్కడ వరకు కట్ చేయించుకుందామని చూస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బిష్కేక్లో సెలూన్కి గర్ల్స్ హెయిర్ కట్ ఎలా చేస్తారు ఏంటి అనేది వ్లాగ్ ఈరోజు అదే ఉండబోతుంది అనమాట. సో చూసేసేయండి. సో గాయ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. యుక్త మా ఫ్రెండ్ వస్తుంది మాతో పాటు, ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఎండ మాత్రం ఫుల్గా ఉందన్నమాట, చూడాలి, వెళ్ళిపోవాలి తొందరగా. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా. ఇదే అనమాట మా స్ట్రీట్. సో గాయ్స్, ఇదే అనమాట మా స్ట్రీట్. నేనైతే ఎప్పుడు నా వీడియోస్ చూపించలేదు. ఆబ్వియస్లీ నేను ఇప్పుడే కిర్గిస్తాన్ వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి, బిష్కేక్ వీడియోస్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి, సో మీరు ముందు వీడియోస్లో సో సిటీ వ్యూ అదంతా చూస్తారనమాట. సో ఇక్కడైతే నేను అక్కడ బస్ కనిపిస్తుంది కదా, సో ఆ బస్సులోనే మేము ట్రావెల్ చేస్తామన్నమాట, కాలేజ్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా సరే. సో ఇక్కడ మేము జీబ్రా క్రాస్ యూస్ చేస్తాము. వై బికాస్ అక్కడ సిగ్నల్స్ అయితే చాలా టైం పడుతుంది. సో జీబ్రా క్రాస్ అయితే మనం వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు, ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ఈ స్టెప్ మాత్రమే. సో ఎక్కువ మేము జీబ్రా క్రాస్ యూస్ చేస్తాం. అండ్ మా వే కూడా ఇక్కడ కాలేజ్ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ముందు వీడియోలో. సో మేము కాలేజ్కి వెళ్ళడానికి కూడా సిగ్నల్స్ లేట్ అవుతుంది కాబట్టి, సో ఈ జీబ్రా క్రాసే యూస్ చేస్తాము. అండ్ గాయ్స్, ఇక్కడైతే మల్బెరీ ట్రీ ఉందనమాట, చాలా పెద్దది. సో నేను అదే చూపిస్తున్నాను. సో గైస్, సిటీ మొత్తం ఇలానే పార్క్ ఉంటుంది అనమాట. సో మాకు ఈ పార్క్ అనేది చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడే మేము టైంపాస్ చేస్తాం బాగా. జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఫోన్లు తీయాలన్నా, ఎవరైనా హాయ్ చెప్పాలన్నా భయం వేస్తుంది అన్నమాట. ప్రెజెంట్ మనకైతే ఏం కాలేదు, కొంచెం సిచ్యువేషన్ ఓకే అయింది. బస్సెస్లో వెళ్తున్నాం, అన్నీ ట్రావెల్ చేస్తున్నాం బాగానే. సో గైస్, బిష్కేక్లో అయితే గొడవలు జరిగాయని మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆబ్వియస్లీ నేను వీడియో అనేది రిలీజ్ చేశాను, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఆ 2 వీక్స్ కూడా ఎలా ఉన్నాము ఏంటి అనేది నేను ఒక వీడియో తీసి పెట్టాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఆర్ ఎల్స్ నేను ఈ వీడియో కింద నేను లింక్ పెడతాను, చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ మేము అయితే ఆ రోజు సండే రోజు వెళ్ళామన్నమాట. సో మా కాలేజ్ రూట్ కూడా ఇదే గైస్, నేను ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు నా వీడియోస్లో. సో ఏంటి చెప్తా, వాటర్ బాటిల్ పట్టుకోవాల్సిందే. ఇందాక నుంచి ఏం చేసావు? మేకప్. ఈ జ్యూస్ ఒకసారి ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో తెలీదు. ఒక బాటిల్ 2 గాయస్, నేను అది జ్యూస్ నేను వీడియో తీసిన తర్వాత లైక్ ఫ్యూ డేస్ లేటర్ నేను టేస్ట్ చేశాను. పుల్లగా కాదు అసలు, కొంచెం కూడా టేస్ట్ చేయలేకపోయాము. లైక్ కాఫీ లాగా ఉంటుందేమో అనుకున్నాము. ఇట్ వాజ్ సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గాయస్, దట్ నెవర్ ఎవర్ వీ విల్ నాట్ డ్రింక్ దట్ అనమాట. సో గైస్, ఇదే మా కాలేజ్ ఓల్డ్ క్యాంపస్ అనమాట. సో గాయస్, ఇలా సిగ్నల్ పడుతుంది అనమాట, ఇట్లా వెళ్ళాలి. నాకు జీబ్రా క్రాస్కి అయితే ఏం అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు అలా ఆగిపోతే. అలా రోడ్డు మీద వెళ్తుంటే వీళ్ళు కనిపించారనమాట, ట్విన్స్ అనుకుంటా. ట్విన్స్ బాయ్. పక్క పక్క అంటే బాయ్, ప్రీవియత్ అంటే హాయ్ అనమాట. వాళ్ళు తాగడంలోనే ఉన్నారు అని చదువుతుంది వాళ్ళ అమ్మ. ఇది కెమిస్ట్రీ ల్యాబ్ అని మా మేడం చెప్పారు, కానీ తెలీదు. మళ్ళీ ఇండియా నుంచి వచ్చాక మళ్ళీ వెళ్తాం అక్కడికి. సో గైస్, మల్బెరీస్ ఫిలిప్పీన్స్లో మీకు గుర్తుందో లేదో, మీకు నేను బ్లాగ్ తీసానో లేదో తెలీదు. ఇవైతే పండిన తర్వాత లైక్ మెరూన్ కలరా ఎట్లనో అయిపోతాయి అనమాట, పర్పుల్ కలర్లోకి. సో అప్పుడు పండినట్టు అనమాట, చాలా బాగుంటుంది. పెద్ద చెట్టు. ఫిలిప్పీన్స్లో అయితే చిన్న చెట్టు ఉండేది, ఇక్కడ పెద్ద చెట్టు చూసేసరికి అన్నీ ఇవే పచ్చిగా ఉన్నాయి. పండిన తర్వాత కోసుకోవచ్చు. గైస్, ఇది టోగో రైడర్ అనమాట. సో ఎట్లా అంటే ఇక్కడ QR కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ని మనం స్కాన్ చేస్తే మనకి ఈ యాప్ వస్తుంది అనమాట. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ని కిలోమీటర్స్కి ఇంటని ఉంటుంది. సో అక్కడ వరకే వర్క్ చేస్తుంది అనమాట, తర్వాత ఆగిపోతుంది. సో మళ్ళీ అక్కడ నుంచి
వచ్చేసి మీరు లైక్ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకున్నారనుకోండి, దానికి ఎంత పడతారో అంతా చేసుకోవాలి. లైక్ 1.5 కిలోమీటర్స్ కానీ 6 కిలోమీటర్స్ కానీ జస్ట్ అట్లా ట్రైల్ చేయొచ్చు అనమాట. ఇంకిదే గైస్ దీని గురించి. Few moments later. సో గైస్ చాలామంది అడిగారు నా హెయిర్ కట్ ఎక్కడ చేయించాను ఏంటి అనేసి నా హెయిర్ కట్ చూసిన తర్వాత. సో నేనైతే ఎక్కువ ఊప్స్ దగ్గరికి వెళ్తాను గైస్. ఇది రెస్టారెంట్ ప్లస్ బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది బాయ్స్కి గర్ల్స్కి. సో నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది అనమాట వాళ్ళు. అండ్ లైక్ నేను ఇది ఎందుకు చూస్ చేసుకుంటానంటే దే హ్యావ్ ఫోన్పే. సో ఈ ఫోన్పే ఈజీగా అవుతుంది అనేసి. సో ఇక్కడ కిర్గిస్తాన్లో బిష్కేక్లో ఎక్కడ ఫోన్పే అనేది యూస్ చేయరు, ఎక్కడో ఒక చోట యూస్ చేస్తారు ఇలా లైక్ యూప్స్ దగ్గర అలా. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. లైక్ కాస్ట్ కూడా చాలామంది అడిగారు లైక్ ఐబ్రోస్కి ఎంత తీసుకుంటారు, ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా డౌట్స్ అడిగారు అనమాట. లైక్ ఐబ్రోస్కి ఎంత తీసుకుంటున్నారు, హెయిర్ కట్కి ఎంత తీసుకుంటున్నారు, ఫేషియల్ ఉందా, ప్రతి ఒక్కటి అడిగారు. సో ఈ వీడియోలో నేను అంతా క్లియర్గా చెప్తాను. అండ్ ఎలా చేశారు ఏంటి వాళ్ళ సర్వీస్ కూడా ఎలా ఉంది అనేది నేను చెప్తాను. అండ్ నాకైతే ఇది నాకు బెస్ట్ ప్లేస్ అనమాట. లైక్ ఫుడ్కి కూడా నాకు మంచూరియా కానీ ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది అనమాట. ఐ యూస్ టు ప్రిఫర్ దీస్ సూప్స్ అనమాట. సో చూసేయండి గైస్. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇటుతో ఆడుకుంటాను, కానీ అవి నాతో ఆడుకో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేనే ఐ లవ్ యూ గైస్. ఇదే అనమాట సెలూన్. సో హెయిర్ కట్ చేయించుకుంటున్నానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో తను కెమెరా చేయనమాట, చూపించాను. సో నార్మల్గా చూపిస్తాను అంతే. ఓకే. సో గైస్ నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండడం వల్ల కాపీరైట్ వస్తుందేమో అనేసి మళ్ళీ నేను చెప్తున్నాను గైస్. నేను ఇది 3rd టైం చేయించుకోవడం లైక్ హెయిర్ కట్ అనేది. సో ఇంకా నాకు డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల నాకు ఇంటర్లో సో హెయిర్ ఫాల్ అనేది చాలా జరిగింది. సో ఇంకా నేను అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట. దాని తర్వాత నాకు ఫోటోషూట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఫోటోషూట్ అప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. సో ఆ స్టోరీస్ ఇంకా అది కూడా నేను ఒకసారి బ్లాగ్ చేసి చూపిస్తాను. అండ్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో ఫిలిపీన్స్లో ఒకసారి చేశాను, నా ఫోటోషూట్ అప్పుడు చేసుకున్నాను. నా ఫోటోషూట్ తర్వాత నేను బిష్కేక్ వచ్చేటప్పుడు ఒకసారి చేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద 4th టైం అనుకుంటా. అండ్ లైక్ ఐబ్రోస్ కూడా నేను చేపిస్తాను. లైక్ నేను చేపించింది అంటూ నేను ఫేస్ని ఏం డిస్టర్బ్ చేయను. లైక్ గోల్డ్ ఫేషియల్స్ కానీ ఇట్లాంటివి ఏం చేయించాను, నాకు అవి ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. లైక్ ఎలాగో ఇప్పుడు గ్లో ఉంది కాబట్టి గ్లో అంతా పోయిన తర్వాత అప్పుడు చేపిస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ గ్లో ఉంచుకొని మళ్ళీ ఇంకా వేరే గోల్డెన్ ఫేషియల్స్ ఇవన్నీ చేపిస్తే మళ్ళీ ఫేస్ అంతా పాడవుతుంది అనేసి నేను చేయించాను అనమాట ఎక్కువ బ్యూటీ పార్లర్స్లో. ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకుందాం అనుకున్నాను, బట్ అది ఫ్లాప్ అయింది అనమాట. ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా నేను అది రీజన్ చెప్తాను చూడండి. సో గైస్ హెయిర్ కట్ అయితే చేస్తుంది అనమాట. సో నాకైతే టెన్షన్ అవుతుంది ఇక్కడ ఎక్కువ కట్ చేస్తుందేమో అని, కానీ లేదు ఇక్కడ వరకు కట్ చేస్తుంది అనమాట. సో చెప్పాను కదా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ వరకు కట్ చేసుకుంటానని. సో ఇంకా అలా ముచ్చట్లు వేసుకుంటా ఇలా హెయిర్ కట్ అయిపోతుంది. నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఏం కట్ చేసేకి భలే కట్ చేస్తారు నా. సో గైస్ ఇక్కడ హెయిర్ వాష్ అయితే అయిపోయింది. నేనైతే హెయిర్ కట్ చెప్పాను ఇలా హెయిర్ కట్ చేయమని, బటర్ఫ్లై హెయిర్ కట్ అని అనుకున్నాను. సో తను అలానే కట్ చేసింది. లైక్ ఫెదరీస్ ఉండాలి, లైక్ చీక్ వర్క్ ఉండాలని చెప్పాను. సో అలానే చేసింది అనమాట. అండ్ మొత్తానికైతే హెయిర్ కట్ అయిపోయింది. సో గైస్ ఇక్కడ నేను తను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను కలర్ వేయించుకుందామా వద్దా అని థాట్లో ఉన్నాను అనమాట. సో ఫోటోషూట్ అప్పుడు నేను కలర్ వేయించుకున్నాను, లైక్ మెరూన్ ఆర్ రెడ్లో ఉందన్నమాట. సో కలర్ అనేది నాకు నచ్చింది, బట్ మా మమ్మీ ఒప్పుకోరు అనమాట. అండ్ ఫ్రెండ్స్ కూడా వద్దని చెప్పారు కలరింగ్. ఇక్కడ బ్లాక్గా ఉంది కదా హెయిర్ ఎందుకు అనేసి. అండ్ లైక్ జస్ట్ నార్మల్గా అడిగాను, లైక్ మీకు డౌట్స్ ఉంటాయి కదా లైక్ ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేసి. అండ్ షీ సెడ్ దట్ ఒక్కొక్క కలర్ అంటే నువ్వు చూస్ చేసుకునే కలర్ బట్టి ఉంటుంది కాస్ట్ అనేది తను చెప్పింది అనమాట. సో డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. లైక్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఏంటి, మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేసి. లైక్ వాళ్ళు కూడా సెప్టెంబర్లో వస్తారంట. ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, కాకపోతే మేము జూలై 4th వస్తున్నాం అనమాట. సో ఇంకా అదే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో గాయ్స్ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలా చేయించుకున్నాను. బాగుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఫోన్పే చేసేసి ఇక్కడ ఫోన్పే అవైలబుల్ ఉంటుంది అనమాట, మాకు అదే బెనిఫిట్ ఇక్కడ. సో అని సో ఇక్కడైతే ఫంక్స్ ఇలా తీపిచ్చాను. మ్యాక్సిమం 1/2 అవర్ పట్టింది అంతే.
సో గైస్ ఫైనల్ రిజల్ట్ అయితే ఇదనమాట నా హెయిర్ కట్. సో మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది, న్యూ హెయిర్ స్టైల్. అండ్ గాయ్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను హెయిర్ కట్ చేయించుకోవడం ఇక్కడ బిష్కెక్లో. సో నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను కొత్తగా ఫంక్స్ చీక్ వరకు చూపించాను అనమాట. సో అందుకే అలా చేంజ్ వచ్చింది. లైక్ ఫోర్ హెడ్ వరకు అని అనుకున్నాను, బట్ చీక్స్ వరకు తీపిచ్చాను అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది గైస్, చూసేసేయండి. ఇంకా నా ఈ హెయిర్ కట్కి అయితే 600 తీసుకుందనమాట. సో నాకైతే కొంచెం వర్త్ అని అనిపించింది. నాకు అందుకే ఇక్కడికి వస్తాను ఊరికే, లైక్ ఐబ్రోస్ చేయించుకోవడానికి కానీ హెయిర్ కట్కి కానీ. అండ్ రసగుల్లా స్వీట్స్ తీసుకున్నాను, చాలా రోజులు అవుతుంది తీసుకొని. సో see you all again, bye bye. Please like, share and subscribe to my channel. ఇక్కడతో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను అనమాట వ్లాగ్. సో నా హెయిర్ కట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పర్సనల్గా కాకుండా. బై బై గైస్.